ఉద్భవం 12వ భాగం. ఇదంతా జరిగిన 4-5 రోజులకే రోడ్డును సర్వే చేయడానికి ఓ 7-8 మంది టేపులు పట్టుకుని వచ్చేశారు. టేపులను చూడగానే అప్పుడే తమ ఇళ్లు పడగొట్టేస్తున్నట్టుగా గాభరా పడిపోయారు కొద్దిమంది. సర్వే చేయడానికి వచ్చిన వారిని నానా రకాల ప్రశ్నలు వేసి విసిగించారు. దుకాణందారులైతే భూమి ఆకాశం ఏకమైపోతున్నట్టు గొడవ చేసి ఇక తమ గతి ఏమిటి అని నెత్తిన చెయ్యేసుకుని కూర్చున్నారు. దుకాణాలను ఖాళీ చేయమని ఉత్తర్వులు వచ్చేలోగా మరో చోటు చూసుకోవడం మంచిదని కొందరు ఆలోచిస్తే, మరికొందరు వీళ్ళొచ్చి సర్వే చేసినంత మాత్రాన దుకాణాలు పడగొట్టేస్తారా ఏమిటి, ఇలా ఎన్నో చోట్ల సర్వేలు చేయించారు, కానీ అక్కడేం జరిగిందని, కనుక అసలు పని మొదలెట్టినప్పుడు చూసుకుందాంలే, అందరిగతి ఏమవుతుందో మనగతి అంతే అని పైకి డంబాలు పలికినా లోపల అందరికీ భయంగానే ఉంది. ఆ భయాన్ని వాళ్ళు ఎంత ప్రయత్నం మీద పైకి కనబడకుండా దాచుకుంటున్నారన్న విషయం వాళ్ళని చూసిన వారికి ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఆ దుకాణాల యజమానులు పైకి ఎంత కంగారు నటించినా లోపల వాళ్లకు ఎంతో సంతోషంగా ఉంది. ఓ వారం రోజుల పాటు జరిగిన సర్వే పని పూర్తి అయ్యేదాకా వచ్చిన వాళ్ళందరికీ జవాబులు చెప్పి చెప్పి రాధాకృష్ణ విసిగిపోయాడు. అంతే అయితే పర్వాలేదు గాని ఆ రోడ్డు మీద తిరగడమే అతనికి పెద్ద కష్టమైపోయింది. ఏ దుకాణంలోకి వెళ్ళినా, ఏమండి మా నోట్లో మట్టి కొడదామని చూస్తున్నారా అని ఎత్తి పొడిచేవాళ్లే. కొందరేమో చేసే మంచి పని ఎలాగూ చేస్తున్నారు, ఆ చేత్తోనే దుకాణం పెట్టుకోవడానికి మాకు వేరే చోటు కూడా చూపించండి అని ప్రాధాయపడుతున్నారు. చూద్దాంలేండి, వెనకాల మళ్ళీ దుకాణాలు కట్టించినప్పుడు మీకే ఇవ్వమని యజమానులకు చెబుతాను అని చెప్పి తప్పించుకునేవాడు రాధాకృష్ణ. వాళ్ల కళ్ళు తొడవడానికే అలా అన్నాడు గాని తన మాట మీద తనకే నమ్మకం లేదు. దుకాణందారులు కూడా అతని మాటలు నమ్ముకుని కూర్చోలేదు. అద్దె చాలా తక్కువగా ఇస్తున్నారు కాబట్టి తామంటే దుకాణాల యజమానులకు ఏమాత్రం ఇష్టం లేదన్న విషయం వాళ్లకు తెలుసు. ఎప్పుడు వీళ్ల పీడ వెరగడైపోతుందా అని కాచుక్కూర్చున్న ఆ యజమానుల కాళ్ల మీద పడి వేడుకున్నా కొత్తగా కట్టబోయే దుకాణాలను తమకు ఇవ్వరని కూడా తెలుసు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇబ్బడి ముబ్బడిగా అద్దెలను పెంచేస్తారు. అంత అద్దెలు తాము భరించలేరు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత రాధాకృష్ణకు ఒక విధంగా చూస్తే వాళ్లకు ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా తనే కారణమేమో అనిపించింది. తను ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోయినా బాగుండదేమో అనుకున్నాడు. కానీ తను కాకపోతే ఆ శంకరయ్య పూనుకునేవాడుగా అన్న సంగతి గుర్తుకు రాగానే అంతా మర్చిపోయాడు. తనకు తెలియకుండానే అతనిలో శంకరయ్య తనకు శత్రువు అన్న భావన పాతుకుపోయింది. పళని రాగన్నను బాకీ అడగడం ఏనాడో మానేశాడు. ఇతర దుకాణదారులకు పట్టిన గతే తనకు పట్టవచ్చునని కంగారు పడిపోయాడు. రాగన్నను మంచి చేసుకుంటే తన చిన్న కిళ్ళీ కొట్టును వాళ్ల స్థలంలోనే పెట్టుకోనిస్తాడేమో అన్న ఆశతో రాగన్న కొట్టు దగ్గరికి వచ్చి రాగానే అతను అడక్కముందే సిగరెట్టు పెట్టి తీసి అందించసాగాడు. వాడి అవస్థ చూసి రాగన్నకు జాలి వేసి కొంతైనా డబ్బు ఇద్దామని జేబులో చెయ్యి పట్టేవాడే, కాని ఆ చెయ్యి అలాగే వెనక్కు వచ్చేసేది. తను కష్టాల్లో ఉన్నప్పుడు తనను చూసి ఎవరూ జాలిపడలేదు, మరి ఇప్పుడు తాను మాత్రం ఎందుకు జాలిపడాలి అనుకుంటూ అలానే వెళ్ళిపోయేవాడు. ఒకరోజు అతను సిగరెట్టు కోసం వచ్చినప్పుడు పళని చేతులు నులుముకుంటూ తన కోరికను అతని ముందు ఉంచాడు. ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడేం తొందర అని రాగన్న అనగానే తనకు స్థలం దొరికినా దొరకవచ్చునన్న ఆశ అతని మనసులో మొలకెత్తింది. ఈ పేటలో జరుగుతున్న వ్యవహారాలన్నీ తనకు ఉద్వాసన చెప్పడానికే అని శంకరయ్య చాలా భయపడిపోయాడు. తను కూడా వాళ్లల్లో ఒకడిని నిరూపించుకోవడానికి వాళ్లతో కలిసి మెలిసి తిరిగినా ఎవరూ తనను అసలు పట్టించుకునేవారే లేరు. ఇది అతని భయాన్ని మరింత ఎక్కువ చేసింది. చివరికి అద్దెకున్న దుకాణందారులను అందరూ నిర్లక్ష్యం చేయడం చూసి తను వాళ్లకు మార్గదర్శకుడవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఉద్భవం